హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ టమాటా రసం అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి. ఇందులోనే 5 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, కొన్ని మిరియాలు వేసుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే ఒక 4 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. పేస్ట్ని 5 నిమిషాలు నూనెలో మగ్గించుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా నూనె పైకి తేలినప్పుడే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా నూనె పైకి తేలాలండి. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఎక్కువ పులుపు ఉన్న కారం ఉన్న కొంచెం అణుగుతుందండి బెల్లం వేసుకోవడం వల్ల. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా నూనె పైకి తేలాలండి. మరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి టమాటా రసం. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ కూడానండి చేసుకోవడం. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.